నమస్తే. సప్తపది ఆచారం అనేది హిందూ వివాహ వేడుకలో ఒక కీలకమైన ఘట్టం. ఇందులో జంట పవిత్ర అగ్ని చుట్టూ ఈ 7 అడుగులు వేస్తారు. జీవితాంతం బంధం బలంగా ఉండాలి అని ప్రమాణాలు వాగ్దానాలను చేస్తారు. ప్రతి అడుగు ఒక నిర్దిష్ట వాగ్దానం లేదా నిబద్ధతను సూచిస్తుంది. మరి ఈ 7 అడుగుల అర్థాలు ఏంటి? ఈరోజు చూద్దాం. మొదటి అడుగు పోషణ, ఆహారం, జీవనోపాధి కోసం ప్రతిజ్ఞ. మొదటి అడుగులో జంట ఒకరికొకరు సహాయం చేసుకుంటాము అని, వారి ఇంటి పోషణ సమృద్ధితో నిండి ఉండేలా చూసుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. వారు తమ వనరులను పంచుకుంటాము అని మరియు జీవితంలోని అన్ని అంశాలలో ఒకరికొకరు ఆదరిస్తాము అని వాగ్దానం చేస్తారు. రెండవ అడుగు బలం, శారీరక మానసిక బలానికి ప్రతిజ్ఞ. రెండవ అడుగులో జంట శారీరక మానసిక బలాన్ని పెంపొందించుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో, జీవితంలోని సవాళ్లను కలిసి ఎదుర్కోవడానికి, బలాన్ని కాపాడుకోవడంలో ఒకరికొకరు మద్దతిస్తాము అని వారు ప్రతిజ్ఞ చేస్తారు. మూడవ అడుగు శ్రేయస్సు, సంపద, శ్రేయస్సు కోసం ప్రతిజ్ఞ. మూడవ అడుగులో సంపద, శ్రేయస్సు కోసం ప్రతిజ్ఞ ఉంటుంది. ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడానికి, వారి సంపద వనరులను పంచుకోవడానికి కలిసి పనిచేస్తాము అని ఈ జంట ప్రతిజ్ఞ చేస్తారు. నాలుగవ అడుగు కుటుంబం, కుటుంబం పరస్పర మద్దతు కోసం ప్రతిజ్ఞ. నాలుగవ అడుగులో జంట ఒకరి కుటుంబాలకు ఒకరు మద్దతు ఇచ్చి శ్రద్ధ వహిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు. వారు కుటుంబ విలువలను నిలబెట్టుకుంటాము అని, ప్రేమపూర్వకమైన కుటుంబ వాతావరణాన్ని సృష్టిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఐదవ అడుగు సంతానం, పిల్లలు, వారి శ్రేయస్సు కోసం ప్రతిజ్ఞ. ఐదవ అడుగులో పిల్లలను కలిగి ఉండడానికి, వారి శ్రేయస్సును నిర్ధారించుకోవడానికి ఒక ప్రతిజ్ఞ ఉంటుంది. జంట ప్రేమగల, శ్రద్ధగల తల్లిదండ్రులుగా ఉంటారు అని, వారి పిల్లలకు మంచి పెంపకాన్ని అందిస్తాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఆరవ అడుగు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రతిజ్ఞ. ఆరవ అడుగులో జంట ఒకరి ఆరోగ్యం, శ్రేయస్సును జాగ్రత్తగా చూసుకోవాలి అని ప్రతిజ్ఞ చేస్తారు. వారు అనారోగ్యం, ఆరోగ్యంలో ఒకరికొకరు ఆదుకుంటాము అని ప్రతిజ్ఞ చేస్తారు. ఏడవ అడుగు స్నేహం, జీవితకాల స్నేహం కోసం ప్రతిజ్ఞ. ఏడవ అడుగులో జీవితకాల స్నేహం కోసం ప్రతిజ్ఞ ఉంటుంది. ఈ జంట ఒకరికొకరు మంచి స్నేహితులుగా ఉంటాము అని, కష్టాలలోనూ సుఖాలలోనూ ఒకరికొకరు అండగా ఉంటాము అని హామీ ఇస్తున్నారు.